హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చిమిర్చి చారు బెండకాయ పోపు చాలా ఈజీగా తయారు చేసుకుందాం. ఇది వెజిటేరియన్ ఈజీ లంచ్ మెనూ అనమాట. చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు 10 నిమిషాల్లో ఈ 2 వంటలు తయారు చేసేయచ్చు. మరి ఇలాంటి కొన్ని ఈజీ లంచ్ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం పచ్చిమిర్చి చారు చేసుకుందాం. దానికోసం 6 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు, అలాగే 5-6 రెమ్మల కొత్తిమీర వేసుకుని 1 అంగుళం అల్లం ముక్క వేసి మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 టమాటాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ 2 పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమ్మకాయ సైజంత చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని లోతుగా ఉన్న ఒక గిన్నెలోకి పోసుకోవాలి. అందులోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసి అందులో 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్లో పోసి ఆ నీళ్ళని పోసాను. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక బాండిలో కొద్దిగా నూనె వేసి తాలింపు దినుసులన్నీ ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేయాలి. ఈ పోపుని బాగా వేయించాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చారు మిశ్రమం ఇందులో పోసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి మరిగించుకోవాలి. మరుగుతూ ఉండగా 1 టీ స్పూన్ ఉప్పు, కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ పంచదార వేస్తే ఈ చారు మరింత రుచిగా ఉంటుంది. పంచదార ఆప్షనల్. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ పోపు అంటే బెండకాయ ఫ్రైనే పోపు పెట్టుకోవాలన్నమాట. 3 టేబుల్ స్పూన్ల నూనె కాగిన తర్వాత ఇందాక వేసిన తాలింపు గింజలు అన్నీ వేయాలి. కాకపోతే కొంచెం ఎక్కువగా వేయాలన్నమాట, ఎందుకంటే ఇది పోపు పెడుతున్నాం కాబట్టి. ఇందులో ఎక్స్ట్రాగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఈ పోపు వేగిన తర్వాత 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్లోకి మారినప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ముందుగా బెండకాయ జిగురుగా ఉంటుంది, కానీ వేగిన తర్వాత జిగురు దానంతట అదే పోతుందనమాట. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను ఆడించిన కారం కాబట్టి దీని కలర్ తక్కువగా ఉంది. ఈ ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే. ఇలా మగ్గినప్పుడు బెండకాయలు జిగురు లేకుండా చక్కగా పొడి పొడిగా తయారవుతాయి. ఇందులో టమాటా వేయకూడదు. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే. వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళకి ఎంతో సూపర్ కాంబినేషన్ అనమాట. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.